నమస్తే అండి. ఈరోజు మనం అమిత బలాన్ని ఇచ్చే హై ప్రోటీన్ కలిగినటువంటి డ్రై ఫ్రూట్స్తో ఎనర్జీ హెల్త్ డ్రింక్ చేసుకోబోతున్నాము. అందుకోసంగా ఇవన్నీ తీసి పెట్టుకున్నాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 10 బాదం పప్పును వేసుకోవాలి, కొన్ని జీడిపప్పు, కొంచెం ద్రాక్ష, ఈ వెండు ఖర్జూరం విత్తనాలు తీసుకొని వాటిని అందులో వేసుకోవాలి. గింజలు ఉంటాయి కాబట్టి గింజలు తీసేయాలి. తీసేసి వేసుకోగలిగితే మనకు చాలా బాగా వస్తుంది జ్యూసీగా. ఈ డ్రై ఫ్రూట్స్ని వేడి నీటిలో నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకుంటే మనం జ్యూస్ మాదిరిగా మెత్తగా చేసుకోవడానికి వీలవుద్ది. వీటిని ఒక అరగంట గంట సేపు నానబెట్టుకోవాలి, పక్కకు తీసి పెట్టుకొని. జ్యూస్ బాగా మెత్తగా వస్తుంది. చూడండి, డ్రై ఫ్రూట్స్ని గంట సేపు వేడి నీటిలో నానబెట్టుకున్నాం. చూడండి, బాగా నాని. ఈ నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ని మిక్సీలో వేసుకోవాలి. చూడండి, డ్రై ఫ్రూట్స్ని మిక్సీలో ఈ విధంగా వేసుకున్నాం. ఇందులో కాచి చల్లార్చిన పాలు ఇందులో వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మిక్సీ పట్టుకున్నాం. డ్రై ఫ్రూట్స్, పాలు చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇది మంచి ఎనర్జీ ఇచ్చే డ్రింక్ అనమాట. ఈ నీరసము, బలహీనత, అలసట ఇలాంటి వాళ్ళకు బాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ వారానికి ఒక్కసారైనా సరే ఈ విధంగా ఈ డ్రై ఫ్రూట్స్ డ్రింక్స్ చేసుకొని తాగగలిగితే చాలా ఆరోగ్యకరమైనటువంటిది. ఈ డ్రై ఫ్రూట్స్ హెల్త్ డ్రింక్ని గ్లాసులోకి తీసుకోవాలి. ఈ విధంగా చూడండి, డ్రై ఫ్రూట్స్తో చేసిన హెల్త్ డ్రింక్ రెడీ అయిపోయింది. ఇందులో మనం ద్రాక్ష, ఖర్జూరం అవన్నీ మిక్స్ చేసుకున్నాం. తీయగా కావాలనుకుంటే ఆరోగ్యకరమైనది తేనె కాబట్టి తేనెని మిక్స్ చేసుకోవచ్చు. ఇందులో చాలా టేస్టీగా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది తేనె. ఈ హెల్త్ డ్రింక్లో హై ప్రోటీన్స్ ఎక్కువగా లభిస్తాయి. మనకు ఇమ్యూనిటీని పెంచేది కాబట్టి ప్రతి ఒక్కరూ, పిల్లలు, పెద్దలు ఇలాంటి వారానికి ఒక్కసారైనా చేసుకొని తాగగలిగితే మన శరీరానికి మంచి శక్తిని ఇస్తుంది, అమిత బలాన్ని ఇస్తుంది. అంటే 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చే అంత శక్తి కలిగినటువంటిది ఈ డ్రై ఫ్రూట్స్తో చేసినటువంటి హెల్త్ డ్రింక్. ప్రతి ఒక్కరూ చేసుకోండి, మంచి రుచిగా ఉంటుంది, ఆరోగ్యకరమైనటువంటిది. ప్రతి ఒక్కరూ ఈ ఎనర్జీ హెల్త్ డ్రింక్ చేసుకొని తాగి ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.